నమస్తే సార్. నమస్తే. సార్, మహారాష్ట్ర పోలీసులు తమన్నా గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు ఎల్లుండో అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంట. అసలు ఆమె ఏం తప్పు చేసింది సార్? ఇది ఐపీఎల్ మ్యాచ్లో తతంగం ఏదో నడుస్తుంది. అంటే వాస్తవానికి ఒకప్పుడు మ్యాచ్లు అంటే స్టార్ స్పోర్ట్స్, ఈఎస్పిఎన్, 10 స్టార్ లైవ్ ఇలా ఉండేవి కదా. సోనీ ఇట్లా ఉండేవి. సోనీ మ్యాక్స్, సెట్ మ్యాక్స్ అనేవారు. కానీ ఇప్పుడు మ్యాక్సిమం ఇండియాకి సంబంధించిన మ్యాచ్లు ఏవి కూడా న్యూస్ 18 వాళ్ళే తీసుకుని కవర్ చేస్తున్నారు. ఒక ఐపీఎల్ ఒకటే స్టార్ ఉన్నట్టుంది నాకు తెలిసి. అయితే ఇప్పుడు ఈ న్యూస్ 18 కూడా రిలయన్స్ వాళ్ళది అనుకుంటా, జియో వాళ్ళది. సో ఈ న్యూస్ 18 సంబంధించిన వాళ్ళు ఆ హక్కులు, ఐపీఎల్ హక్కులు తీసుకున్నప్పుడు ఫెయిర్ ప్లే అని ఒక ఈ యాప్ దాని ద్వారా లైవ్ని స్ట్రీమింగ్ ఇస్తుంది. అంటే ఇప్పుడు చూసారా, మనకి ఆడియో ఫంక్షన్స్ అవుతుంది, లైవ్ అవుతాయి. లైవ్ అయినప్పుడు కొన్ని ఛానల్స్, TV9, ఎన్టీవీ అట్లా ఏవో ఛానల్స్ స్ట్రీమింగ్ చేస్తుంటాయి. అలా అవి చేసినా కూడా దాన్ని మళ్ళీ కొంతమంది దాన్ని ఏమైనా MCR వాళ్ళు అంటారు, మాస్టర్ కంట్రోల్ ప్యానల్ వాళ్ళు ఏం చేసి కొద్ది శాటిలైట్ వెళ్తున్న వేస్ పాస్ అవుతున్న డ్రాగ్ చేసి వాళ్ళు ఏదో సెట్టింగ్ మన హైక్ చేసే టైప్లో, సిగ్నల్స్ హ్యాక్ చేశారు, హ్యాకింగ్ టైప్లో అలా చేసి వీలేస్తారు. అందుకే వాళ్ళు తెలుగుగా ఏం చేస్తారంటే వాటర్ బగ్గేస్తారు, ఎక్స్క్లూజివ్లీ సమ్ ఛానల్ పేరు ఎక్స్క్లూజివ్ అని చెప్పేస్తారు. సో అట్లాగా వేసుకునేటప్పుడు ఎవరైనా వాడితే అప్పుడు వాడి మీద కేసు వేయచ్చు అనే ఉద్దేశంలో అట్లా వేస్తారు. సో ఇప్పుడు దీనికి ఓన్లీ రైట్స్ ఏదైతే దీనికి ఉందో అలా కాకుండా మ్యాచ్లకు కూడా స్ట్రీమింగ్ చేసేసి వీళ్ళకి వేసే ఆప్షన్లో పెట్టారు. సో దాని ద్వారా ఫెయిర్ ప్లే సంథింగ్ యాప్ ద్వారా చాలామంది వీక్షించడం ఏమవుద్ది, అసలు దగ్గర వీక్షించాల్సింది పోయి ఇక్కడ వీక్షించినందుకు వీళ్ళకి నష్టం వాటిల్తుంది కదా. అంటే సింపుల్గా చెప్పాలంటే పైరసీ అండి. పైరసీ ఏంటంటే ఇప్పుడు మంచి క్వాలిటీ ప్రింట్ రావాలంటే ముందు థియేటర్కి వెళ్ళి చూడాలి. అప్పటికి మళ్ళీ కూడదంటే హాట్స్టారో, నెట్ఫ్లిక్సో ఏవో ఉంటాయి కదా, వాటిలో మనం స్ట్రీమింగ్ చేసి చూసుకుంటాం. బట్ వాటిలో వచ్చిన కూడా కాపీ పేస్ట్ చేసేసి కొన్ని ఉంటాయి ఛానల్స్, ఆ ఛానల్స్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి మంచి క్వాలిటీ ప్రింట్ తెచ్చుకొని చూసుకుంటుంటారు. సో అట్లాంటిది ఎన్నిసార్లు వాళ్ళు లాక్ చేసినా కూడా వాళ్ళు ఐపీ అడ్రస్ మార్చేసి మళ్ళీ కొత్తది ఇంట్రొడ్యూస్ చేయడం గట్రా చేస్తుంటారు. సో ఇప్పుడు తమన్నా గారికి ఎందుకు ఇచ్చారంటే దీని సంబంధం ఫెయిర్ ప్లే సంబంధించి మేబీ అందులో ఆవిడకి రైట్స్ ఉన్నాయా లేదా ఫెయిర్ ప్లే సంబంధించి మేబీ అంబాసిడరా క్లారిటీ లేదు. కానీ సో ఆమె ద్వారా ఛానల్ దీనికి అవుతున్నారు కాబట్టి ఆమెకు ముందు సమన్లో పంపించారట. మీ రేపు 29న ఎప్పుడు హాజరు కావాలని కూడా పెట్టారు. అప్పుడు కానీ హాజరు కాకపోతే మళ్ళీ అప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసే ఛాన్సెస్ ఉంది. కానీ బట్ సహజం, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఫోన్లో చూసేస్తున్నారు. ఏదో ఒక పర్టికులర్గా ఒక IP అడ్రస్ దాన్ని హ్యాక్ చేసి ఎవడో ఒకటి పెడితే ఆ ఫ్రెండ్ అరే దీన్ని నా దానికి వస్తుందిరా, ఎలా వస్తుందిరా అంటే నాకు ఆ పాత అడ్రస్ పెట్టంటే పాత అడ్రస్ పెడతాడు, ఆ IP నెంబర్ ఏదో చెప్పి నోట్ చేసుకొని వాడు ఫోన్లో కూడా చూసుకుంటున్నారు. ఇలా ఓడి కూడా స్ప్రెడ్ అయిపోతుంటారు. అలా స్ప్రెడ్ అయినప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుందంటే మా ఛానల్లో డైరెక్ట్గా పర్టికులర్గా చూడట్లేదు, లేదా ఏదైతే DTH ద్వారా అంటే కేబుల్ కాకుండా DTH ద్వారా ఏవైతే ప్లే అవుతున్నాయో ఆ DTH వాళ్ళు కూడా కొంత వాళ్ళు పే చేస్తారు కదా. అలా పే చేసుకున్నప్పుడు వాళ్ళకి అంత స్ట్రీమింగ్ కానీ లేదంత అంతమంది చూస్తున్నారనే వ్యూస్ కానీ రేటింగ్ కానీ రాకపోతే వాళ్ళకి మళ్ళీ నష్టం. వాళ్ళకి యాడ్స్ రెవెన్యూ జనరేట్ అవ్వదు ఎవరు, వాళ్ళు కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. కాబట్టి అల్టిమేట్గా ఎవరైతే దాని రైట్స్, డిజిటల్ రైట్స్ కొనుక్కొని ఉంటారో వాళ్ళకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కేసు వేస్తారు. అది ఆవిడ చేశారా, ఆవిడ అలా పనిచేయడం వల్ల ఆ సంస్థకి ఆవిడ బ్రాండ్ అంబాసిడర్గా చేయడం వల్ల ఆవిడ మీద కేసు వేశారా, లేదంటే అందులో షేర్లు ఉన్నాయనేది నాకు అవగాహన లేదు. బట్ మొత్తానికి ఆ ఫెయిర్ ప్లే సంబంధించి తమన్నా గారు బ్రాండ్ అంబాసిడర్గాను యాడ్స్ సంబంధించి రావడంలో సో ఈవిడ ఎంతమందికి లింక్ అప్లై చేశారు కాబట్టి వాళ్ళందరూ దాంట్లో చూసుకున్నారు. అసలు వాళ్ళకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అంతా మరి మార్కెటింగు, రెవెన్యూ అంతా కూడా యాడ్స్ పే మెయిన్ కదండి. తర్వాత ఏ థియేటర్లు ఏ సిటీలో అయితే ఆ సిటీకి సంబంధించిన టికెట్స్ సేల్ అయితే కొంత అక్కడ ఉండే క్రికెట్ క్లబ్కి, కొంత BCCIకి వెళ్తుంది. సో మిగతావన్నీ కూడా త్రూ ఆ టీవీలో చూస్తారు. కాబట్టి టీవీ అంతా కూడా యాడ్స్ ఇన్కమే కదా, ఆ రెవెన్యూ కదా మెయిన్. సో అందుకు వీళ్ళు బాగా కొన్ని కోట్లలో నష్టం వచ్చింది అన్నట్టుగా పోలీసులకి ఫిర్యాదు చేయడం, పోలీసులు తమన్నా గారి మీద యాక్షన్ తీసుకునేలాగా రేపు 28, 29 రమ్మని అన్నట్టు గుర్తు, 29 అనుకుంటా. అప్పుడు కూడా వెళ్ళకపోతే ఇంకో వాయిదా ఇది చెప్తారు.
ఈసారి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు కానీ డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారని అయితే అనుకోవట్లేదు అది. సో అందుకని ఇలాంటి అంశాలు వస్తాయి. మేబీ ఈవిడ షేర్ హోల్డర్ కూడా అయ్యి ఉండొచ్చేమో. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు కొనుక్కున్నట్టుగానే ఇవాళ రేపు సెలబ్రిటీలు అందరూ కూడా ఏదో బిజినెస్ పెట్టుకుంటున్నారు, హోటల్ బిజినెస్ అని, లేదా యాప్స్ సంబంధించిందని, లేదా సాఫ్ట్వేర్ రంగంలో పెట్టుబడులు పెట్టడం, ఇలా రకరకాలుగా చేస్తున్నారు. సో అలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏమాత్రం ఇది ఉన్నా అందులో ఫస్ట్ ఎవరున్నారు, సెలబ్రిటీ ఎవరున్నారు, వాళ్ళని ముందు పట్టుకొని లాక్ చేసేలాగా ప్లాన్ చేస్తారు. వాళ్ళని పట్టుకుంటే మిగతా తీగలాగితే డొంకంతా కదులుతుంది కదా అనే ఉద్దేశంలో లాగుతారు. చూద్దాం మరి ఇది ఒక రకంగా సైబర్ క్రైమ్లోకి వస్తుందా, లేదంటే ఈ హ్యాకింగ్ వల్ల అలాంటి దానికి సపరేట్మైన చట్టంగా ఉంటే కనుక దాని పరిధిలోకి వస్తుందా అనేది చూడాలి. మొత్తమే తమన్నా గారు హాజరవ్వమని టైంకి అవుతారో లేదో కూడా చెప్పలేం. ఎందుకంటే నా ప్రమేయం లేదని ఆవిడ అన్నా అనుకోండి, ఒకవేళ నా కింద స్థాయి ఎవడో హ్యాక్ చేసినా, ఒకవేళ ఆవిడ పార్ట్నర్ అనుకుందాం కాసేపు, కింద స్థాయి ఎవడో హ్యాక్ చేసినా కూడా నాకు తెలియదు ఆ ఎంప్లాయ్ ఎందుకు చేశాడో నేనేం చెప్పలేదు వాళ్ళకి అని అంటారు. దీనికైనా అఫీషియల్ మెయిల్ అఫీషియల్గా ఫోన్ చేసి చెప్తేనే కదా ఉంటుంది. సో అట్లా కూడా అవుతుంది. బట్ ఐపీఎల్ది ఇలాగా స్ట్రీమింగ్ చేసేయడం అనేది అందరూ టీవీల కింద కూర్చొని చూస్తారు కాబట్టి అలా చూడని వాళ్ళు ఎవరైతే జర్నీలో ఉన్నారో మిగతా వాళ్ళందరూ కూడా హాస్టల్లో గట్రా ఉన్న వాళ్ళు ఫోన్లో చూసుకుంటుంటారు. అటువంటి వాళ్ళు ఎలాగూ చూడలేరు కాబట్టి వాళ్ళ సౌలభ్యం కోసం కల్పించారేమో వీళ్ళు కూడా, ఈ ఫెయిర్ ప్లే వాళ్ళు. మొత్తం మీద అదేదో అంటారండి, శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతి ఒక్కటి ఏది కనిపెట్టినా దానికి తగ్గట్టుగా మళ్ళీ ఎవడో కూడా కీ పాయింట్ కొనుక్కోవడం, లాక్ ఓపెన్ చేసే పాయింట్ కొనుక్కోవడం, దాన్ని మళ్ళీ జనాల్లోకి రిలీజ్ చేసేయడం, అట్లా చాలా సందర్భాలు జరుగుతున్నాయి కూడా. చూద్దాం మరి ఇది అంశం ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చెప్పలేం.